Welcome to my channel. BSc Degree First Sem Essential and Applications of Mathematical, Physical and Chemical Sciences లో ట్రిగ్నామెట్రీ చూడండి మా యూనిట్ 1లో సబ్ టాపిక్ ట్రిగ్నామెట్రీ మీద చాలా అపోహలు చాలా సందేహాలు. చూడండి, ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్ తెలియాలంటే ఫస్ట్ మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి తెలియాలి. ఈరోజు క్లాస్లో ఈ కాన్సెప్ట్ ఎంత నీట్గా చెప్తానంటే అంత నీట్గా చెప్తాను. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది 0 degrees, ఇది 90 degrees మా, ఇది 180 degrees, ఇది 270 degrees, మళ్ళీ 360 degrees. ఇలా మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్స్గా తీసుకోవచ్చు. 0 to 90 అంటే ఈ రెండు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద 90 degrees యాంగిల్ అయితే చేసినట్టు. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అని తీసుకోండి, థర్డ్ క్వాడ్రంట్లో టీ అని తీసుకోండి, ఫోర్త్ క్వాడ్రంట్లో కప్స్ అని తీసుకోండి. చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్ అని ఫస్ట్ని పెట్టుకోండి, ఇది సెకండ్ క్వాడ్రంటు, ఇది థర్డ్ క్వాడ్రంటు, ఇది ఫోర్త్ క్వాడ్రంటు. ఫస్ట్ క్వాడ్రంట్లో మా ఆల్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసీకెంట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో tan cot వాల్యూస్ మాత్రమే పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్. చూడండి, 0 to 90 అంటే 0 నుంచి 90 వరకు మీరు యాంగిల్స్ అయితే రాసుకోవాలి. 360 ప్లస్ టీటా, 0 అన్న 360 ప్లస్ టీటా, 360 ప్లస్ 90 ఎంత? 450. 360 ప్లస్ వాల్యూస్ ఉంటాయమ్మా ఇక్కడ. 90 మైనస్ టీటా, 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా. చూడండి, ఇక్కడ రెండు మాటలు. ఏంటివి ఆ రెండు మాటలు? 90 degreesలో 90 degreesలో 270 degreesలో మీరు తెలుసుకోవాల్సిన మాటలు ఏంటంటే, సైన్ కాస్ అయితే అవుతుందా, కాస్ సైన్ అయితే, ట్యాన్ కాట్ అయింది, కాను కాట్ ట్యాన్ అయిందిమా. అది సీకెంట్ కొసీకెంట్ అవుద్ది, కొసీకెంట్ సీకెంట్ అయితే అవుద్ది. ఇది మీరు తెలుసుకోవాలి. అదే మీరు 180 degreesలో అండ్ 360 degreesలో సైన్ కాస్ వాల్యూస్ అట్లే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ట్యాన్ కాట్, సీకెంట్ కొసీకెంట్ వాల్యూస్ మాత్రమే ఉంటాయమ్మా. సార్ మీరు కాన్సెప్ట్ చెప్పరు, ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ఎంటర్ అవుతారంటారు. కాబట్టి ఇది డిగ్రీలో చెప్పే కాన్సెప్ట్ కాదు, ఇది ఇంటర్మీడియట్లో నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. ఓకేనా? ప్రతి ఒక్కరు తెలుసుకోవాలమ్మా. ఇక్కడ బేసిక్స్ మాత్రమే చెప్పాలి. అయితే సపోజ్ సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా ఏం చెప్పాలి? కాస్ టీటా. సైన్ కాస్ అయిపోయింది. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా సైన్ టీటా, tan ఆఫ్ 180 మైనస్ టీటా కాట్ టీటా, కాట్ ఆఫ్ 90 మైనస్ టీటా tan టీటా. 90లో 270లో సైన్ కాస్ సైన్ తెలుసుకున్నారు. పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ఇప్పుడు 1 2 రాస్తాను,
సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా అని చెప్తున్నాను. ఏమైంది? కాస్. సైన్ ఏమైంది? కాస్. కాస్ ఆఫ్ 90 ప్లస్ టీటా అని చెప్తున్నాను. సైన్ tan ఆఫ్ 90 ప్లస్ టీటా ఏమైంది? కాట్. కాట్ ఆఫ్ 90 ప్లస్ టీటా ఏమైంది మా? tan టీటా. సీకెంట్ ఆఫ్ 90 ప్లస్ టీటా మీకు కొసీకెంట్ టీటా. కొసీకెంట్ ఆఫ్ 90 ప్లస్ టీటా సీకెంట్ టీటా. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసీకెంట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్. సైన్ కొసీకెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సైన్ పాజిటివ్, కొసీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ నెగిటివ్ నెంబర్స్ అని తీసుకోవాలి. 90 వచ్చినా 270 వచ్చినా ఇదే విధంగా రాయాలి. థర్డ్ క్వాడ్రంట్ వచ్చారనుకోండి ట్యాన్ కాట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ వాల్యూస్ అన్ని నెగిటివ్. కప్స్ అంటే కాసు సీకెంట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ వాల్యూస్ అన్ని నెగిటివ్. ఒకటి 180 రాద్దాం. సైన్ ఆఫ్ 180 ప్లస్ రాద్దామమ్మా. 180 ప్లస్ టీటా ఏమవుద్ది? సైన్ టీటా. సైన్ వస్తే సైనే రాయాలి 180లో. 180 ప్లస్ టీటా ఏమవుద్ది? కాస్ టీటా. tan ఆఫ్ 180 ప్లస్ టీటా ఏమవుద్ది? కాట్ టీటా. సారీ అమ్మా, tan టీటా. కాట్ ఆఫ్ 180 ప్లస్ టీటా కాట్ టీటా. సీకెంట్ ఆఫ్ 180 ప్లస్ టీటా సీకెంట్ టీటా. కొసీకెంట్ ఆఫ్ 180 ప్లస్ టీటా కొసీకెంట్ టీటా. ఓకేనా? ఏ క్వాడ్రంటు 180 ప్లస్ అంటే ఇది థర్డ్ క్వాడ్రంట్ మా. ట్యాను కాట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్, అంటే ట్యాను కాట్ ఎక్కడ ఉన్నాయి? ఈ రెండే పాజిటివ్, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ నెగిటివ్. ఏదైనా ఒకసారి చెప్తే రావు, ప్రాక్టీస్ మీద వస్తాయి. కాబట్టి మీరు ప్రాక్టీస్ అయితే మీరు జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఓకేనా? ప్రాక్టీస్ ఉండాలి మా. ప్రాక్టీస్ లేకపోతే మీరైతే ఏం చేయలేరు. సపోజ్ సైన్ ఆఫ్ 360 మైనస్ టీటా అన్నాను. ఏ క్వాడ్రంటు? ఫోర్త్ క్వాడ్రంటు. సైన్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్ నెగిటివ్, సైన్ అవుద్ది కాబట్టి మైనస్ సైన్ టీటా. అట్లా ఒక్కొక్కటి పెట్టి చేయాలి. సైన్ ఆఫ్ ట్యాన్ చూద్దాం. ట్యాన్ ఆఫ్ 270 మైనస్ టీటా. థర్డ్ క్వాడ్రంట్ పాజిటివ్, ట్యాన్ కాట్ అవుద్ది అంటే కాట్ టీటా. ఇది చూడండి, సైన్ వద్దులే. కొసీకెంట్ ఆఫ్ 180 మైనస్ టీటా. కొసీకెంట్ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్, 180లో కొసీకెంట్ అవుద్ది కాబట్టి కొసీకెంట్ టీటా. ఇలా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి ఫస్ట్. కొన్ని కేసెస్లో సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటాడు, కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటాడు, tan ఆఫ్ మైనస్ టీటా, కాట్ ఆఫ్ మైనస్ టీటా, కొసీకెంట్ ఆఫ్ మైనస్ టీటా, కొసీకెంట్ ఆఫ్ మైనస్ టీటా. ఓరి నాయనా, ఈ ప్రాబ్లం మాకు చెప్పలేదని మీరు అనుకోకూడదు. ఈ కాన్సెప్ట్ ఏమీ లేదమ్మా. సైన్ ఆఫ్ మైనస్ టీటా అన్నా, సైన్ ఆఫ్ 0 మైనస్ టీటా అన్నా, సైన్ ఆఫ్ 360 మైనస్ టీటా అన్నా. సైన్ ఆఫ్ 360 మైనస్ టీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్ అని తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుద్ది? సైన్ అనేది నెగిటివ్ అవుద్ది, మైనస్ సైన్ టీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో వాల్యూస్ ఏమేమి? కాస్, సీకెంట్, ఈ రెండు వాల్యూస్ మాత్రమే పాజిటివ్గా రాసుకొని రిమైనింగ్ వాల్యూస్ అన్నిటినీ నెగిటివ్ అయితే రాసుకోవాలి. ఓకేనా? మైనస్ కొసీకెంట్ టీటా. అట్లా ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ నెగిటివ్. ఈ కాన్సెప్ట్ని ఒక్కసారి మీరు తెలుసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్ మీద పడాలి, ఫార్ములాస్ నేర్చుకోవాలి. ట్రిగ్నామెట్రీ ప్రాణం ఏందిమా ఫార్ములాస్. ఫార్ములాస్ ఏం చెప్తాను ఒకసారి చూడండి. సెకండ్ క్వాడ్రంట్లో సైను కొసీకెంట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్ అన్నాను. కొసీకెంట్ అంటే మీరు 1/sin θ, సైన్ అంటే 1/కొసీకెంట్ θ రాసుకోవచ్చు. ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా నేర్చుకొని ముందు ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ నేర్చుకోవాలి, ఫస్ట్ బై హార్ట్ చేయాలి. అదే మీకు థర్డ్ క్వాడ్రంట్లో ఏం చెప్పాను, tan θ into cot θ is equal to 1, cot θ is equal to 1/tan θ, tan θ is equal to 1/cot θ. నెక్స్ట్ cos θ into secant θ is equal to 1. secant అంటే మీరు 1/cos రాసుకోండి. కాస్ అంటే మా 1/secant అయితే రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు tan వచ్చింది ప్రాబ్లంలో. tan వస్తే ఏం చేయాలి, sin/cos అయితే రాసుకోండి మా. నెక్స్ట్ కాట్ θ అంటే మీరు cos θ/sin θ, secant అంటే 1/cos θ, కొసీకెంట్ అంటే 1/sin θ. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు నీట్గా అయితే నేర్చుకోవాలి. ఇక్కడ ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడి నుంచే వచ్చినట్టు పుట్టినట్టువే, ఓకేనా. నెక్స్ట్ మీకు sin² θ ప్లస్ cos² θ పైథాగరస్ థీరం నుంచి వచ్చిందిమా is equal to 1. secant² θ minus tan² θ is equal to 1. cosecant² θ minus cot² θ is equal to 1. ఫస్ట్ నేర్చుకోండి. తర్వాత పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరంలో సపోజ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు 90 degrees చేసినప్పుడు, సపోజ్ సమ్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఇది మీకు ఆపోజిట్ సైడ్ అయితే అయింది, ఇది అడ్జసెంట్ సైడ్ అయితే అయింది. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది అడ్జసెంట్ సైడ్ మా, ఇది హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్గా తీసుకోండి. చూడండి మీకు పైథాగరస్ థీరం ఏం చెప్పింది. పైథాగరస్ థీరం అంటే ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్లో చదువుకోవాలి. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ పై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్తో నేను డివైడ్ అయితే చేస్తున్నాను, ప్లస్ అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ పై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ పై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే సైన్ అంటే ఏం చెప్తుంది మా, సైన్ అంటే మీకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ అంటే ఏం చెప్పింది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్తుంది. ప్రాబ్లంలో మీకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అంటే ఆపోజిట్ సైడ్ బై a/b హోల్ స్క్వేర్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అని మీరు తెలుసుకోవాలి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అంటే అది sin² θ, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే cos θ. అమ్మా స్క్వేర్ ఉంది కాబట్టి cos² θ, sin² θ ప్లస్ cos² θ ఇస్ ఈక్వల్ టు 1. అలా వచ్చేది ఫార్ములా. చూడండి ఇప్పుడు మీరు tan అంటే ఏమి రాస్తారు, tan అంటే అడ్జసెంట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, కాట్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయితే రాసుకోండి. సీకెంట్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, కొసీకెంట్ అంటే మా
హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అయితే రాసుకోండి. ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫార్ములాస్ ఒకసారి చూడండి. ఇవి నేర్చుకున్న తర్వాత మీకు ట్రిగ్నామెట్రీ మొత్తం వచ్చు అని భ్రాంతికి అయితే గురి కావద్దు. ట్రిగ్నామెట్రీలో చూడండి, ఫస్ట్ ఫార్ములా అయితే రాస్తున్నాను. ఇవి ట్రాన్స్ఫర్మ్ చూడమా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కాంపౌండ్ యాంగిల్స్ అని ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aలో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫస్ట్ ఫార్ములా. ఫార్ములాస్ లేకపోతే ఈ చాప్టర్లో మనము అడుగు కూడా పెట్టలేము. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఒక మాట చెప్పాను ఏమని, ఇంట్లోకి ఎంటర్ కావాలి అంటే ముందు ఇంట్లో గేట్ తీయాలి, ఇంట్లో డోర్ తీసి తర్వాత ఇంట్లోకి ఎంటర్ కావాలి, కానీ ఇంట్లోకి ఎంటర్ అయ్యేదానికి మార్గం లేదు. ట్రిగ్నామెట్రీలోకి ఎంటర్ కావాలి అంటే 100% మీరు ఫార్ములాస్తోనే నేర్చుకొని తర్వాత ట్రిగ్నామెట్రీలో అడుగు పెట్టాలి. అంతేగాని గుడ్డిగా దిగితే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, మంచి ఎగ్జాంపుల్. ముందు మీరు ఒక నదిలోకి దిగుతున్నాము అంటే ముందు మీకు ఏమి రావాలి, ఈత వస్తేనే దిగాలి నదిలోకి. ఈత రాకుండా గుడ్డిగా దిగితే ఏమవుతామా, ప్రాణాలు పోతాయి. కాబట్టి మీరు ఈత 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 అంటే ముందు కాన్సెప్ట్ ఫార్ములాస్ నేర్చుకోండి, తర్వాత దిగి ఈత నేర్చుకున్నోడికి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే సింపుల్గా ఈదుకొని సింపుల్గా బయటకు వచ్చేస్తాడు. ఈత రాకుండా ఏముండదు, లోతు ఏముండదు అని చెప్పి ఎప్పుడు పొరపాటు చేయొద్దు. మీరు ఈత ఉంటేనే నీళ్ళలోకి దిగండి, అంటే ఫార్ములాస్ ఉంటేనే మీరు చాప్టర్లోకి అడుగు పెట్టండి. నాకు తెలిసి ఫార్ములాస్ రాకపోతే మీరు ఈ చాప్టర్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకేనా? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. ఏది ఫార్ములా? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా నోటెడ్ అయి ఉండాలి ఫార్ములాస్. కాస్ ఏ కాస్ బి మైనస్ అది సైన్ ఏ సైన్ బి. tan of a plus b formula, tan a plus tan b by 1 minus tan a tan b. Cot of a plus b formula, cot a cot b minus 1 by cot b plus cot a ma. Next tan a చూడమా, sin a plus cos a by sin a minus cos a ఫార్ములా tan of pi by 4 plus theta. ఇక్కడ బుక్కులు చూసి చెప్పడం లేదు మా, ఫార్ములాస్ అంత ఫాస్ట్గా చెప్పలేదు బుక్కులు చూసినా కూడా. చూడండి, sin 2 theta ఫార్ములా 2 sin theta cos theta. cos 2 theta ఫార్ములా cos 2 theta formula 2 cos square theta minus 1 plus cos 2 theta formula 2 cos square theta 1 minus cos 2 theta formula 2 sin square theta. sin చూడండి మా, sin 2 theta formula tan లో 2 tan theta by 1 minus tan square theta 1 plus tan square theta. tan 2 theta formula 2 tan theta by 1 minus tan square theta 1 minus cos 2 theta formula 2 sin square theta. చూడండి మా, ఇంకా చాలా ఫార్ములాస్ అయితే ఉన్నాయి. sin theta formula 2 sin theta by 2 cos theta by 2. sin 3 theta formula 3 sin theta minus 4 sin cube theta. cos 3 theta ఫార్ములా 4 cos cube theta minus 3 cos theta. ఫార్ములాస్ మీకు నీట్గా అయితే రావాలి. ఇప్పుడు ట్రిగ్నామెట్రీ వదిలేయండి, డిఫరెన్షియేషన్కి వెళ్ళినా. డిఫరెన్షియేషన్ బుక్ నా దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు d/dx ఆఫ్ sin x ఫార్ములా cos x, d/dx ఆఫ్ cos x ఫార్ములా మైనస్ sin x, d/dx ఆఫ్ tan x ఫార్ములా secant square x, d/dx ఆఫ్ cot x ఫార్ములా మైనస్ cosecant square x, d/dx ఆఫ్ secant x ఫార్ములా secant x tan x, d/dx ఆఫ్ cosecant x ఫార్ములా మైనస్ cosecant x cot x. ఇంటిగ్రేషన్ చూద్దాం. ఇంటిగ్రల్ sin x ఫార్ములా మైనస్ cos x ప్లస్ c, ఇంటిగ్రల్ cos x ఫార్ములా sin x ప్లస్ c, ఇంటిగ్రల్ secant square x ఫార్ములా tan x ప్లస్ c, ఇంటిగ్రల్ cosecant square x into dx ఫార్ములా మైనస్ cot x ప్లస్ c, ఇంటిగ్రల్ secant x tan x into dx ఫార్ములా secant x ప్లస్ b, ఇంటిగ్రల్ cosecant x into cot x into dx ఫార్ములా మైనస్ cosecant x ప్లస్ c. నెక్స్ట్ మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇది ఏ చాప్టర్? 5th సెమిస్టర్ ఇది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 ఫార్ములా 1/s, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ మైనస్ at 1/s ప్లస్ c, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ at 1/s మైనస్ a, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ చూడమా 1/s మైనస్ a ఫార్ములా e పవర్ at, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్ములా sin at. చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ a/s స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా sin hat, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s/s స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా sin hat, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్ములా cos at. కాబట్టి ఇక్కడ బుక్కులు చూసి ఎవరు చెప్పడం లేదు, ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేశారు. అందుకని
ఎందుకంటే బుక్స్లో చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పరంట, నోట్స్ బోర్డు మీద చెప్పేవాళ్ళు బాగా చెప్తారు. బోర్డు మీద చెప్పాలి అంటే ముందు మనకు ఇంట్లో బోర్డు అయితే ఉండాలి. ఇంట్లో బోర్డు ఉన్నంత మాత్రాన మనం క్లాసులు చెప్పేదానికి సరిపోదు. ఎందుకంటే మనము మన పాటికి మనము బోర్డు మీద క్లాసులు చెప్తూ ఉంటాము, ఇంట్లో పిల్లలు అందరికీ డిస్టర్బెన్స్గా ఉంది. కాలేజీలో చెప్తామా, కాలేజీలో అంతా పిల్లలతో డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎట్లా చెప్తాం బోర్డు మీద? ఎవరి సమస్యలు అనుకుంటాయి, ఆ మాట అనకూడదు. కాబట్టి నేను మీకు యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది అంటా ఉంటే మీకు చెప్తున్నాను. కాబట్టి బుక్కులు చూసి నోట్స్లో చెప్పేవాళ్ళు బుక్కులు చూసి చెప్తున్నారని, నోట్స్లో చెప్పేవాళ్ళు ఎవరు కొంతమంది మాత్రమే చెప్తారమ్మా, అందరూ అలా చెప్తారని అనుకోకూడదు. మీరు బీఎస్సీ డిగ్రీ ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్ కాబట్టి మీకు చెప్తున్నాను. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏది ఫార్ములా? కాస్ ఏ ఇప్పుడు మీకు చెప్పాను. ఈ చాప్టర్ అయితే నేను రాసుకోవచ్చు చెప్తున్నాను కూడా చూసి. ఇప్పుడు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, జెడ్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఈ చాప్టర్లు ఎవరు చెప్తారు నాకు? చెప్పలేరు కదమ్మా. టాలెంట్ అయితే ఉండాలి, అయితే సబ్జెక్ట్ అయితే ఉండాలి, కాంటెంట్ ఉండాలి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏది ఫార్ములా? tan a plus tan b by 1 minus tan a tan b, tan a plus tan b by 1 minus tan a tan b, tan of a minus b formula అది tan of a minus b formula tan a minus tan b by 1 plus tan a tan b, cot of a plus b formula cot a cot b minus 1 by cot b plus cot a, cot of a minus b formula cot a cot b plus 1 by cot b minus cot a, cos a plus sin a by cos a minus sin a formula tan of 5 by 4 plus a, cos 3 theta formula 4 cos cube theta minus 3 cos theta, sin 3 theta formula 3 sin theta minus 4 sin cube theta. చూడండి మా ఒకసారి ప్రాబ్లమ్స్ అయితే అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ sin 2 theta ఫార్ములా, ఇది మల్టిపుల్ 2 sin theta cos theta. అదే ఇక్కడ sin theta ఇచ్చాననుకోండి 2 sin theta by 2 cos theta by 2, 1 plus cos 2 theta ఫార్ములా. ఇప్పుడు చెప్తున్నాను ఒక మాట, ఈ రెండు ఫార్ములాస్ రెండు కళ్ళు లాంటివి. 1 మైనస్ కాస్ 2 theta ఫార్ములా 2 sin స్క్వేర్ theta. చాలా సారోళ్ళు కూడా అమ్మా, టీచింగ్ చెప్పే సారోళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేసే చాప్టర్లు రెండు ఫార్ములాస్ ఇవి. ఎట్లా 1 ప్లస్ కాస్ 2 theta ఫార్ములా 2 కాస్ స్క్వేర్ theta అమ్మా. ఇప్పుడు మీరు దీన్ని కాస్ 2 theta కూడా రాసుకోవచ్చు. ఏంటి ఫార్ములా? 2 కాస్ స్క్వేర్ theta మైనస్ 1 రాయొచ్చు, లేదా 1 ప్లస్ కాస్ 2 theta బై 2 అన్నా మీరు కాస్ స్క్వేర్ theta అయితే రాసుకోవచ్చు. ఇక్కడ మూడు ఫార్ములాస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 1 మైనస్ కాస్ 2 theta బై 2 అన్నా మీరు సైన్ స్క్వేర్ theta అయితే రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు కాస్ 2 theta ఫార్ములా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ theta రాసుకోవచ్చు. అదేవిధంగా సైన్ 2 theta అమ్మ టాన్లో ఫార్ములా
2 tan theta by 1 plus tan square theta. అది tan 2 theta అమ్మా. ఏంటి ఫార్ములా? 2 tan theta. ఇంకా చాలా ఫార్ములాస్ అయితే ఉన్నాయి. వీడియో లెంతీ అవుతుందిమా. లెంతీ అయితే మన పిల్లలు ఒక 1 GB 1.5 GB 2 GB వేసుకుంటారు. 30 minutes 40 minutes చేస్తానంటే ఆ వీడియో GB అయిపోద్ది. తర్వాత సైలెంట్గా అయితే అయిపోతున్నారు. కాబట్టి ఇంకా నేను ఎక్కువ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ వీడియోలో మీకు ట్రిగ్నామెట్రీ మొత్తం ప్రాబ్లమ్స్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రిగ్నామెట్రీ ప్రాబ్లం చూసే ముందు ఖచ్చితంగా మీరు ఈ వీడియో అయితే చూసైతే రండిమా. ఇప్పుడే చెప్పాను, నదిలో దూకేటప్పుడు ముందు ఏమి నేర్చుకోవాలి? ఈత నేర్చుకోవాలి. అది ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? ముందు డోర్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళాలి. డోర్ తీసుకోకుండా ఇంట్లోకి ఎంటర్ కాకూడదుమా. కాబట్టి ఈ 2 మాటలు మీరు తెలుసుకోండి. ఈ చాప్టర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ముందు మీరు ఫార్ములాస్ నేర్చుకొని మళ్ళీ ఎంటర్ అవ్వండి. ఓకేనా? మీరు ఫార్ములాస్లో మా కాన్సెప్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.